నమస్తే. నేను సిరి. చంద్రబాబు నాయుడు నార్మల్‌గా అంటే ఎవరైతే మన రాష్ట్రానికి ఏమేమి కావాలో, నిధులు కావాలని చెప్పేసి చాలా వరకు ఆలోచించి ఆ మంత్రులతోని భేటీ అవ్వడం మనం చూసాము. మన రాష్ట్రానికి, ఏపీ రాష్ట్రానికి నిధులు కూడా తీసుకొచ్చారు. అయితే ఈసారి అనూహ్యంగా విదేశాంగ శాఖ మంత్రితో అయితే క్యాబినెట్ మీటింగ్‌లో కూర్చోవడం జరిగింది. ఎందుకు ఈ మీటింగ్‌లో కూర్చున్నారు, ఏంటనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఇప్పటివరకు మనం చూస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి అంటే ఏపీ రాష్ట్రానికి ఏవేవి అవసరం, ఏ మంత్రుల్ని కలిస్తే మన రాష్ట్రానికి అభివృద్ధికి తోడ్పడతారని చెప్పేసి ఆ శాఖ మంత్రులతో కలవడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఎప్పుడు కూడా విదేశాంగ శాఖ మంత్రితో కలిసింది, భేటీ అయింది లేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం కూర్చున్నారని, అంటే భేటీలో ఉన్నారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఒకవేళ కూర్చుంటే దేనికోసం మరి ఆ మీటింగ్ అనేది కొంచెం చెప్పండి సార్. అవును, మీరు అన్నట్టు చాలా ఉత్కంఠ అయితే రేపిందమ్మా. సాధారణంగా ముఖ్యమంత్రులు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళినా కూడా మెయిన్గా ఆర్థిక మంత్రినో, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రినో, ఇతర శాఖల మంత్రులను కలుస్తారు. అవన్నీ కూడా రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఎంతో కొంత ముడిపడి ఉంటాయి కాబట్టి. అలాగే రక్షణ శాఖ మంత్రులు, విదేశాంగ శాఖ మంత్రులు కొంతమందిని కలిసే అవకాశం బహు తక్కువ. ఏదైనా చాలా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటే తప్ప ఇలాంటి కొన్ని శాఖల మంత్రుల్ని కలవరు కూడా. అయితే విదేశాంగ శాఖ మంత్రులు కూడా ముఖ్యమంత్రులతో వాళ్ళకి పెద్దగా కార్యక్రమాలు ఏమి ఉండవు ఎప్పుడు కూడా. కానీ ఇప్పుడు విదేశాంగ మంత్రి రవిశంకర్ గారు ఆయనంతటా ఆయన నిన్న చాలా ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికార నివాసానికి స్వయంగా విదేశాంగ శాఖ మంత్రి వచ్చే ఆయనతో సంభాషించి వెళ్ళారు. అందులో రవిశంకర్ గారు చాలా పెద్ద మేధావి, బీజేపీ మంత్రివర్గంలో చాలా కీలకమైన వ్యక్తి, బీజేపీ పార్టీలోనూ కూడా, అంటే అసలు ఒక రకంగా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ వీటన్నిటిలో కూడా చాలా గౌరవనీయమైన వ్యక్తి. ఆయన ఎటువంటి వివాదాస్పదమైన అంశాల్లో కూడా ఉండరు. ఆయన చాలా సింపుల్గా ఉంటారు, స్ట్రైట్గా ఉంటారు. కానీ ఆయన ఎఫెక్టివ్గా పనిచేస్తారు. విదేశాంగ శాఖకి సంబంధించి మన దేశ విదేశీ సంబంధాల వ్యవహారాల్లో కానీ ఇతర ఏ అంశాల్లో అయినా సరే ఆయన చాలా చురుకుగాను ప్రతిభావంతంగా పనిచేసే వ్యక్తి. ఆయనకు చాలా గ్రేటెస్ట్ రికార్డు ఉంది చాలా కంట్రీస్లో, యుఎన్ఓలో కానీ. అలాంటి వ్యక్తి నిన్న చంద్రబాబు నాయుడు గారిని కలవటం అనేది చాలా ఊహాగానాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. ముఖ్యంగా అసలు చాలామంది వైసీపీ పార్టీ నాయకులు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసులు అన్నీ కూడా మనీ లాండరింగ్కి సంబంధించిన కేసులు, అనేక విదేశాలకు సంబంధించిన అంశాలతో ముడిపడి ఉన్నాయి. వాటికి సంబంధించిన సమగ్ర సమాచారం ఇంకా ఏమన్నా రావాల్సి ఉందేమో, వాటన్నిటికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కోరి ఉంటారు, ఈ కేసెస్ని త్వరగా పూర్తి చేయించండి, ఇంకా ఏమన్నా విదేశాల నుంచి రావాల్సిన సమాచారం ఉంటే మీరు త్వరితగతిని తెప్పించండి, అలాగే ఆయన పాస్పోర్ట్ని సీజ్ చేయించండి అని అడిగి ఉంటారనేది వీళ్ళ ఊహ. కానీ నేనైతే అటువంటి అంశాలు నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించి ఉంటారని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి స్థాయి వేరు, ఆయన ఆలోచన విధానం వేరు, ఆయన చర్చించే అంశాలు వేరు. ఆ చర్చించే ప్రాధాన్యత అంశాలలో ఇట్లాంటి, అందులోనూ రవిశంకర్ గారు స్వయంగా ఈయన దగ్గరికి వచ్చిన సందర్భంలో ఆయన ఏమడిగి ఉంటారంటే, కొన్ని విదేశాలకు సంబంధించిన కంపెనీలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి కాబట్టి అక్కడ రాయబార కార్యాలయం ద్వారా కొంత సానుకూలత సాధించే విధంగా చర్చలు జరిపించమని కోరి ఉండొచ్చు. అంటే ఇక్కడ చూస్తుంటే చాలా వరకు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీద అనేక కేసులు ఉన్నాయి. ఇంకేంటంటే తను ఉన్నది బెయిల్ మీద 11-12 సంవత్సరాల నుంచి ఒక బెయిల్ మీద ముఖ్యమంత్రి అయ్యారు, ఇంకా స్టిల్ ఉన్నారు. సో ఒకవేళ తన మీదికి ఇంకా మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటే దేశం విడిచి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో దానికోసం పాస్పోర్ట్ని సీజ్ చేయాలి అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తుంది. దానికోసం కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మరి అనుకోవచ్చు. కానీ అది హోంశాఖ పరిధిలోకి వస్తుంది ఒక రకంగా. ఎట్లా అంటే హోంశాఖ ఒక లుక్అవుట్ నోటీస్ ఇచ్చి ఇమిగ్రేషన్ అధికారులందరికీ కూడా ఫలానా పాస్పోర్ట్ వ్యక్తి ఎక్కడ కూడా విదేశాలకు వెళ్లకుండా అడ్డుకోమని చెప్తారు. అది ఇంటర్నల్గా హోంశాఖ ద్వారా వెళ్ళిపోతాయి. అయితే విదేశాంగ శాఖ మంత్రి రవిశంకర్ గారి స్థాయిలో ఆ అంశం గురించి చంద్రబాబు నాయుడు గారి స్థాయి వ్యక్తి మాట్లాడతారని అయితే అనుకోను. అది సిబిఐ లాంటి సంస్థ హోమ్ డిపార్ట్మెంట్కి రొటీన్గా రాసేస్తారు. రొటీన్గా రాసినప్పుడు వెళ్ళిపోతాయి. చంద్రబాబు నాయుడు గారు, రవిశంకర్ గారు కలిస్తే అంతకన్నా పెద్ద అంశాలే ప్రస్తావిస్తారు తప్ప ఇలాంటి చిల్లర అంశాల గురించి వాళ్ళిద్దరూ చర్చించే స్థాయి వ్యక్తులైతే వాళ్ళు డెఫినెట్గా కాదు.
రవిశంకర్ గారు కూడా కాదు. రవిశంకర్ గారు ఆయన ఆదేశాలే ఇవ్వదలుచుకుంటే ఆయన హోంశాఖ కూడా అలర్ట్ ఇవ్వచ్చు. లేదు మీరు అన్నట్టు విదేశాంగ శాఖ కింద ఇది ఉంటుంది, పాస్పోర్ట్కి సంబంధించిన కొన్ని అంశాల్లో. పాస్పోర్ట్ ఆల్రెడీ ఇష్యూ అయింది కాబట్టి దాన్ని బ్లాక్ చేయటం అనేది హోంశాఖకు సంబంధించి కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు విదేశాంగ శాఖ మంత్రిగా ఈయనకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. తర్వాత చురుకైన మంత్రి ఈయన. ఏ అంశాన్నైనా కూడా బాగా ఫాలో అప్ చేసే తత్వం ఉంది, దానికి నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా కొన్ని విదేశీ మల్టీనేషనల్ కంపెనీస్ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రావటానికి ఇంకా కొంత మార్గం సుగమం చేయమని అడిగి ఉంటారనేది నా ఆలోచన. అది ఎలా జరుగుతుందంటే కొన్ని రాయబార కార్యాలయాలు, హై లెవెల్లో రాయబార కార్యాలయాలు ఉంటాయి, వాళ్ళకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వాళ్ళు మల్టీనేషనల్ కంపెనీస్ ఎవరినైతే ఈయనకు చెప్పాడో వాళ్ళ సీఈఓల్ని పిలిపించుకుని కానీ, లేకపోతే వాళ్ళ సీఈఓల దగ్గరికి వీళ్ళు కూడా వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిసి, మీరు మా దేశంలో అంటే ఒక ఆంధ్రప్రదేశ్ అని అడగరు, పెట్టుబడుల గురించి ప్రస్తావించే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదిగో ఇలాంటి ప్రతిపాదనలు మాకు వచ్చినాయి, మీ కంపెనీ కనుక అక్కడ పెడితే భూమికి సంబంధించి కానీ ఇంకా ఏమేమి ఇన్సెంటివ్స్ ఇవ్వదలుచుకున్నారు అనే ప్రతిపాదన వాళ్ళు మూవ్ చేస్తారు. మూవ్ చేసిన తర్వాత సహజంగా ఒక ప్రతిపాదన అంటూ ఒక కంపెనీకి వెళ్ళిన తర్వాత అటు నుంచి కూడా స్పందన వస్తుంది, ఎంతో కొంత స్పందన వస్తుంది. వచ్చినప్పుడు ఎంత పాజిటివ్గా వచ్చినా కూడా అందిపుచ్చుకుని ముందుకు వెళ్ళటానికి, అడుగులు పట్టడానికి ఒక అవకాశంగా మలుచుకుందాం అనే ఉద్దేశం మీద బహుశా నేను అనుకోవటం ఈ ముఖ్యమంత్రి గారు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉండొచ్చు, నేను విదేశాంగ శాఖ మంత్రి గారిని కలవదలుచుకున్నాను అని వాళ్ళ కార్యాలయానికి. అది ఆయన దృష్టికి వెళ్ళినప్పుడు ఆయన మన కార్యాలయానికి రావటం ఎందుకు, ఆయన అఫీషియల్ రెసిడెన్స్లో ఢిల్లీలో ఉన్నప్పుడు వారినే నేను వెళ్ళి కలుస్తాను. ఆయన చెప్పాను కదా చాలా సింపుల్ మనిషి అని. చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా వయసులో ఆయన కన్నా కూడా పెద్ద ఆయన అయి ఉంటారు. అందులో ఒక రాష్ట్రంలో గౌరవ స్థానంలో ఇప్పుడు దేశంలోనే ఒక 5వ ప్రభావవంతమైన వ్యక్తిగా ఆయన ఎమర్జ్ అయ్యారు. గతంలో కూడా అయ్యారు, మళ్ళీ ఈ మధ్యకాలంలో కొంత ఆయన ప్రజా జీవితంలో కొంత ఇది అయింది. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అదే చురుకుగా పనిచేయటంతో ఒక జాతీయ స్థాయిలో గౌరవమైన వ్యక్తి కదా, అందులో మోడీ గారికి చాలా ఇష్టడు. రెండోది ఏంటంటే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో చాలా కీలక భాగస్వామి, 2వ స్థానంలో ఉన్నది పార్టీ. అందువల్ల ఆ గౌరవం దృష్ట్యా బహుశా నేను అనుకోవటం రవిశంకర్ గారు చంద్రబాబు గారి అధికార నివాసానికే వచ్చి కలవటం అనేది జరిగింది. ఈ కలయిక అనేది చాలా ప్రాధాన్యత అంశాలు ఉంటాయి. పనిలో పనిగా కూడా ఈ సంబంధించిన కూడా ఒక ప్రస్తావన ఏమైనా చిన్నగా జరిగి ఉండొచ్చు, చిన్నగా జరిగినా కూడా ఆయన సీరియస్గానే తీసుకుంటారు. ఎవరు? రవిశంకర్ గారు. ఆయన శక్తి మేరకి ఆయనకు ఉన్న పరిధి లోపల హోంశాఖ కూడా ఒక సహచర మంత్రిత్వ శాఖే కాబట్టి వాళ్ళని కూడా కొంచెం అలర్ట్ ఇవ్వగలరు. కొంచెం త్వరగా చేయండి కేసెస్. ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా స్టాండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి ప్రజాప్రతినిధుల మీద వచ్చిన కేసెస్ని, ఎటువంటి కేసునైనా 1 year లోపల పరిష్కరించమని. మరి ఇది జాప్యం జరుగుతుంది కాబట్టి కొంచెం మీరు దృష్టి పెట్టండి అని అడగొచ్చు కూడా. అదేం నేను తోసిపుచ్చట్లేదు, కానీ అతి ప్రధానంగా జరిగేది మాత్రం అంతర్జాతీయ సంస్థల మల్టీనేషనల్ కంపెనీస్, బహుళజాతి కంపెనీల పెట్టుబడుల్ని ఇక్కడికి తీసుకురావడంలో మీ వంతు సహకారాన్ని ఎక్కడికి వెళ్ళినా కూడా మేము మా రాష్ట్రం ముందంజలో ఉంటాము మేము, కాబట్టి మీరు కూడా ప్రస్తావించండి వ్యక్తిగత స్థాయిలో అని ఆయన కోరి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇది కాకుండా నిర్మలా సీతారామన్ గారితో కూడా రాష్ట్రానికి సంబంధించిన అనేక ఆర్థిక అంశాల మీద చాలా సుదీర్ఘమైన చర్చ జరగటం, మంచి హామీలు తీసుకోవటం. ప్రతి అమరావతి దీని గురించి బాగా జరిగింది, రాజధాని గురించి, పోలవరం ప్రాజెక్టు గురించి జరిగింది, నేషనల్ హైవేస్కి సంబంధించి వాటికి బడ్జెట్ కేటాయింపులు, ఇలాంటి రైల్వేకి సంబంధించిన లైన్స్ విషయాల్లో మేజర్ అంశాల మీద ఆయన హామీ కూడా తీసుకోవటం. ఆమె నిర్ద్వందంగా అంటే పూర్తి స్థాయిలో మా సహకారం ఆర్థిక శాఖ నుంచి ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదని ఒక హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే ఇవాళ వాళ్ళ తమ్ముడు సడన్గా ఆకస్మికంగా అంటే అనారోగ్యంతో ఉన్నప్పటికీ మృతి చెందటంతో ఆయన మహారాష్ట్ర వెళ్లకుండా ఎన్నికల ప్రచారానికి కుదించుకుని మళ్ళీ ఇవాళ హైదరాబాద్ రావడం జరిగింది. ఈ సందర్భంలో మనం నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి వారి తమ్ముడు మృతి పట్ల సానుభూతి తెలియజేస్తూ మన ప్రేక్షకుల తరపున కూడా వారందరూ రామ్మూర్తి నాయుడు గారికి ఆత్మశాంతి కలగాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ అమ్మా సిరి, మన వీక్షకులు.